పెళ్ళై 25 నాన్న కోసం అమ్మే నవ్వుతూ తలుపు తీసే ప్రేమ. ఎంత ఆకలిగా అన్నం కలిపినా నువ్వు తిన్నావా అని అడిగి తినే నాన్న బాధ్యత. అమ్మ మాటకి ఎదురొస్తే కన్నెర్ర చేసే తండ్రి గౌరవం. నాన్న పనులకి వంక పెడితే వేలెత్తి ఆపే తల్లి అవగాహన. నేను లేకుండా ఏమైపోతావని అడిగే ఆడదాని జాలి. నువ్వు లేకపోతే నేను ఎలా బతికేది అనే మగవాడి భయం. బాధ్యత ఎరిగిన ప్రేమలే బంధాలవుతాయి. నాన్న వేసే మొట్టికాయలే జీవితపు దెబ్బల్ని తట్టుకోవటం నేర్పాలి. తండ్రి గుండెపై నడక నేర్చిన కూతురే అత్తగారింట్లో తడబడకుండా ఉండాలి. నీ ఇంటి దీపం మరొకింటి లక్ష్మి అయితే అల్లుడు విష్ణు అవడా? కోడలి కష్టాన్ని కనిపెట్టే అత్త అమ్మ కన్నా బంధువు అవదా? స్వార్థం వదిలిన ప్రేమలు అనుబంధాలవుతాయి. అతిగా ఏ ఒక్క రుచి తిన్నా అజీర్తి చేస్తుంది. సమపాళల్లో అన్నీ కలిస్తే జీవం పోసే సంజీవనవుతుంది. మార్పొక్కటే మారకుండా జరిగే లోకంలో కొన్నెప్పటికీ ఎన్ని సుఖాలున్నా అమ్మ చీర హత్తుకుంటేనే సౌఖ్యం. ఎన్ని బిరుదులున్నా నాన్న మెచ్చుకుంటేనే హోదా. ఎన్ని పదవులున్నా భార్య మురిసిపోతేనే విలువ. ఎంత సంపాదించినా పిల్లల అల్లరే ఆస్తి. అంతు చిక్కని జీవితానికి మనిషి చెక్కిన రూపమే కుటుంబం. అది కాస్త బరువు పడితే మునిగిపోయే కాగిత పడవ కాదు.